మీ పేరు? అజయ్ అన్న. ఏం చేస్తుంటారు? ఎలక్ట్రికల్ వర్క్. ఎక్కడ బేసికలీ? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటాం. ఓకే. బేసిక్ నేటివ్ విజయవాడ దగ్గర. ఓకే. ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఓవరాల్గా నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటారు ఏపీలో? జగనే అవుతారు. ఎందుకు? ఎలా? ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు తర్వాత బీజేపీతో కుమ్మక్కయ్యారు కదా, ఒకవేళ వాళ్ళు సీఎం అవ్వచ్చు వాళ్ళల్లో ఒకళ్ళు. వాళ్ళు ఎవరు అయ్యే ఛాన్స్ లేదన్న. ఎందుకు? వాళ్ళు ఇంతకుముందు ఏం చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పుకోవాలనుకుంటే జగన్ కూడా చేసేది ఏం లేదు. అసలు ఈ పొలిటికల్లో ఎవ్వరు కరెక్ట్గా లేరు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి కరెక్ట్గా పొలిటీషియన్ రావాలంటే ఇక్కడున్న కేటీఆర్ ఇస్ ద పర్ఫెక్ట్ పర్సన్. ఆంధ్రాలో కరెక్ట్ పొలిటీషియన్ లేనే లేడు. వైఎస్ షర్మిల గారు ఈ మధ్య కాంగ్రెస్లో చేరారు, తర్వాత పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు కదా, తాను గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ ముందుకు వచ్చే అవకాశం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే పేరే వినిపించట్లేదు, వినిపించదు కూడా. ఓన్లీ వైఎస్ఆర్సీపీ, టీడీపీ. కాంగ్రెస్ ఎందుకు వినిపించదు? ఎందుకంటే అసలు కరెక్ట్ పొలిటీషియన్ లేడు కదా అందులో. కాంగ్రెస్లో కూడా ఎవరు లేరు. అసలు కాంగ్రెస్ అనే పేరు ఆంధ్రప్రదేశ్లో వినపడదు. ఈ మధ్య కాలంలో వైసీపీని విడిచి చాలామంది వేరే వేరే పార్టీస్కి వెళ్తారు, ఎందుకు అలా అనుకుంటారు? చెప్పేది ఆయన కూడా సరిగ్గా చేయట్లేదు కాబట్టి, పొలిటీషియన్స్ ఎవరు కరెక్ట్గా లేరు కాబట్టి. వైఎస్ఆర్సీపీ వరకు కూడా కరెక్ట్ లేదు. మినిస్టర్స్ కూడా ఎవరు పర్ఫెక్ట్ మినిస్టర్స్ లేరన్న. నవరత్నాలు ఎంతవరకు సక్సెస్ అయినాయి అంటారు? నవరత్నాలు సక్సెస్ అయినాయి కానీ అది ఎంతవరకు అంటే ఆకలితో ఉన్న వాళ్ళకు మాత్రమే, అందరికీ కాదు. ఇంకెట్లా అంటే ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లు ఎంతవరకు వాళ్ళు నెలలో ఒక్కరోజే వాళ్ళు పనిచేసేది, నెలలో ఒక్కరోజే వాళ్ళు పనిచేసేది. కరెక్టే, వాళ్ళు సిస్టమ్ కరెక్టే కానీ వాళ్ళు సిస్టమేటిక్గా లేరు. మీ పేరు? నా పేరు అనిల్ కుమార్ బ్రో. బేసికలీ ఇక్కడ వరంగల్, తెలంగాణ. తెలంగాణ రాజకీయాలు ఏపీ మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? తప్పకుండా, ఎందుకంటే ప్రజలు అనేది చేంజెస్ అని కోరుకుంటారు కాబట్టి. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇప్పుడు జగన్కి ఇచ్చారు, ఈ ఇయర్ ఎవరికి ఇస్తారో వాళ్ళు ప్రజలు అక్కడ ఆలోచించుకొని చెప్తారు. సో చేంజ్ అనేది కంపల్గా ఉంటుంది, కాకపోతే భారీ మెజారిటీ ఉండకపోవచ్చు. నాకు తెలిసి మోస్ట్లీ వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ చంద్రబాబు చేసిన పాలనలో కానీ లాస్ట్ ఇయర్ ఓవరాల్గా చేయలేదు ఆయన. ఓవరాల్గా చూసుకున్నా కూడా కంపేర్గా ఎట్లుంటుందంటే ఆయన పరిపాలించిన టైంలో తెలంగాణ ఏపీ ఉమ్మడిగా ఉండేది, ఇప్పుడు డివైడ్ అయినాయి. అప్పుడు ఎక్కువ ఫోకస్ అయినా హైదరాబాద్ మీద డెవలప్ అయింది. సో ఏపీలో డెవలప్మెంట్ ఎక్కువ కాలేదు కాబట్టి జగన్ తీసుకొచ్చిన దాంట్లో ఏంటంటే ఏపీ రాజధాని వికేంద్రీకరణ ఉంది చూసారా, ఏదైతే ఉందో పరిపాలన అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అధికారం అనేది ఒక దగ్గర ఉండకుండా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే గ్రోత్ అనేది అన్ని రాష్ట్రాల్లో అన్ని దగ్గర జరుగుతుంది కాబట్టి అది తీసుకొచ్చిన కాన్సెప్ట్ మంచిదే. కానీ కొన్ని చేంజెస్ కొన్ని తీసుకొస్తే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీది పరిపాలన బాగుంటుంది, బెటర్. ఇప్పుడు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలయ్యారు, దాంట్లో ఇప్పుడు దాని మీద చూసుకుంటే జగన్కి మైనస్ అవుతుంది అంటారా, ప్లస్ అవుతుంది అంటారా? తప్పకుండా మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకే రిలేషన్లో చెరొక పార్టీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాంపిటీషన్ అనేది పెరుగుద్ది. సో ప్రజల్లో ఏమవుతుందంటే అన్న ఒక పార్టీ, సిస్టర్ ఒక పార్టీ అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గరనే ఐక్యత లేనప్పుడు ఎలా ఉంటుందని వాళ్ళ కాన్సెప్ట్లో ప్రజలు కూడా ఆలోచిస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ ఉమ్మడిగా అంటే వీళ్ళందరూ జాయింట్ అయ్యారు కాబట్టి వాటి యొక్క ప్రభావం కూడా వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో కాంగ్రెస్ అయితే కంపల్సరీగా రాదు. ఉండేది ఎక్కడ ఏంటంటే టీడీపీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ మధ్యలోనే కాంపిటీషన్ ఉంటుంది. బీజేపీ అనేది ఏంటంటే గ్రోత్ కోసం చేస్తుంది, అక్కడ కాంపిటీషన్ లేదు, అక్కడ ఎక్కువ లేదు కాబట్టి వీళ్ళతో ఉమ్మడిగా వీళ్ళతో జాయింట్ అయ్యి సో అది ప్రయత్నిస్తుంది. కానీ ఫ్యూచర్లో బాగుంటుంది బీజేపీ. జనసేన పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటారు? జనసేన పరిస్థితి అంటే మోస్ట్లీ లాస్ట్ కంటే బెటరే, కాకపోతే అయితే అధికారం రాలేదు అంతే. ప్రజల కోసం రక్షించ గొంతుగా లెక్క అది నిలబడుతుంది అంతే. ఓకే. తెలంగాణలో వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో కలిపేసినట్టు ఒకవేళ జనసేన కలిపేసే అవకాశం ఉందంటారా, కాంగ్రెస్లో అయినా బీజేపీలో అయినా ఫ్యూచర్లో అయితే కంపల్సరీ అవుతుంది. కానీ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నాడు, అది బెటరు. కానీ ఫ్యూచర్లో అయితే ఏం జరిగేది తెలియదు, చెప్పలేము మనం. ఓకే.